తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలౌ వెంకటనాయకః. కలికాలంలో ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. వేదాలే శిలలైన శేషాద్రి శిఖరాలు యుగాల కొద్దీ కన్న శిల్ప స్వప్నాల ఫలితంగా కళాత్మకంగా రూపొందిన రత్నాల రాశి శ్రీ వెంకటేశ్వరుడు. తపస్సులు తరులై ఒంటికాలి తపస్సు చేసి కంటికగపడని వైకుంఠవాసుని ప్రత్యక్షం చేసుకున్న సిరులే శ్రీపతి సప్తగిరులు. అల్లంత దూరంలోని స్వామిని ఇల్లంత చేరువలో నిలుపుకుని పూజించి పులకించాలన్న భావంతో యానం వాసులు రూపొందించుకున్న ఆలయం మీసాల వెంకన్న ఆలయం. పాండిచ్చేరికి చెందిన యానంలో 6వ శతాబ్దిలోనే నిర్మితమైన శ్రీ వెంకటేశ్వరుని ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం రండి. ఓం నమో నారాయణాయ. స్వామివారి ప్రధాన ప్రవేశద్వారం రహదారి మీద దర్శనమిస్తుంది. ప్రాకారకుడ్యం ప్రక్కనే ఉన్న ద్వారం గుండా భక్తులు ఆలయ ప్రవేశం చేయగానే లోహకవచ ధ్వజస్తంభం చక్రాంకిత శీర్ష భాగంతో రంగులు దిద్దుకున్న పీఠ భాగంతో దర్శనమిస్తుంది. ఎదురుగా 7 ద్వారాలతో అలరారే ముఖమండపం ప్రవేశద్వారం పైభాగాన శ్రీ వెంకటేశ్వరుడు సర్వాలంకార శోభిత సహజ సిద్ధ స్వరూప దివ్య సౌందర్యంతో భక్తులను ఆహ్వానిస్తుంటాడు. శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన ప్రధాన విమాన గోపురం ముఖమంటపం కంటే ఎత్తుగా సప్తవర్ణాల ఇంద్రధనస్సును దించి ఆలయ శిఖరంగా మలచినట్లు మనోహరంగా ఉంటుంది. ఈ గోపుర సోయగాలను ఆగమశాస్త్ర సహిత శిల్పకళా విలాసాలను తన్మయత్వంతో దర్శించుకుంటూ భక్తులు స్వామివారి గర్భగుడిలోనికి మూల విరాట్టును దర్శించుకునేందుకై చేరుకుంటారు. రెడ్డిరాజుల వీరత్వానికి ప్రతీకగా శ్రీ వెంకటేశ్వరునికి మీసాలు కల్పించి మీసాల వెంకన్నగా ప్రఖ్యాతి గావించారు. స్వామివారికి ఉషక్కాల అర్చనలలో నైవేద్యంగా ఉంచే బాలభోగాన్ని ద్రావిడ బ్రాహ్మణులు చద్దికూడు అని పిలవటం వలన చద్దికూడు వెంకన్నగా కూడా ప్రసిద్ధుడయ్యాడు. ఈ ఆలయంలో వివాహాలు జరుగుతూ ఉండటం వల్ల కళ్యాణ వెంకటేశ్వరుడనే పేరు కూడా స్వామికి స్థిరపడింది. సర్వం సహసామ్రాట్టు అయిన ఈ మూల విరాట్టును మనం కూడా దర్శించుకుందాం రండి. నేత్రాలకు అడ్డుగా నామాలతో కనిపించే శ్రీ వెంకటేశ్వర స్వామి వలయాకార శిలా శిల్పంగా దివ్య శోభతో దర్శనమిస్తాడు. శిలాశిల్పిత మకుటం, సింధూర తిలకం, వక్షోజ శిలాహారాలు, మలచిన భుజకీర్తులు అన్నీ కలిసిన ఒక దివ్యమంగళ మూర్తిగా స్వామివారు మనకు సాక్షాత్కరిస్తారు. రజత కిరీటం, లోహమయమైన మీసాలు అమరిన స్వామిది ఒక వినూత్న శోభ. తులసి పచ్చని మాల, చేమంతుల హారం, బంతిపూల దొంతర, రంగురంగుల పూలహారాల మధ్య బహువర్ణ పాలపుంతల వలయం మధ్య పరబ్రహ్మ పరమాత్మ కొలువు తీరినట్లు దర్శనమిస్తాడు స్వామి. గగనమండల మధ్యస్థుడిలా కనిపించే శ్రీవారి పాద ప్రదేశంలో ఉత్సవమూర్తులు, స్నపనమూర్తులు పంచలోహ విగ్రహాలుగా స్వర్ణవర్ణ నీలాంబరాలతో పసుపు గులాబీ రంగు వస్త్రాలు ధరించి పూలమాలతో సమావిష్ఠులైన దేవీ దేవతా బృందం మన ముందు నిలిచిన అనుభూతి స్వంతమవుతుంది. భక్తులు ఒక వినూత్నమైన భక్తిభావ బంధురమైన మందిరంలోకి ప్రవేశించిన అనుభూతికి లోనవుతారు. గోవిందా గోవిందా అంటూ స్వామివారి మూర్తికి జరిపే అభిషేకాలలో స్వామివారు పసుపు వర్ణ శోభతో, శిలాశిల్ప వర్ణంతో, సహస్రధారా పాత్రికల నుండి జాలువారే క్షీరధారలతో శ్వేతవర్ణ భరితంగా ఒక అవ్యక్త భక్తి భావాన్ని భక్తులకు ప్రసాదిస్తాడు. తులసిమాల, శ్వేతకౌపీనం ధరించిన స్వామి అభిషేకాలను అందుకుంటాడు. అర్చక స్వామి
ఓం సత్యనారాయణ, ఓం బ్రహ్మనారాయణ, ఓం వెంకటనారాయణ అంటూ వేదమంత్రాలతో స్వామివారికి జరిపే క్షీరాభిషేకం, దధ్యభిషేకంతో పాటు తేనె, పసుపు, చందన చర్చల్ని బారులు తీరిన భక్తులు తిలకిస్తారు. స్వర్ణవర్ణ సింహతోరణం కింద తన భక్తులందరినీ చూడడానికి విశాలంగా విచ్చుకున్న సుందర నయనాలతో స్వామివారు అభిషేకాలను అందుకునే దృశ్యం నేత్రానంద పర్వం. అభిషేకానంతరం రత్నాలంకృత నామం, విశాల నయనాలు, లోహమయమైన మీసాలు అమరిన స్వామిది ఒక వినూత్న శోభ. ఈశ పరమేశ తిరమై వరమైక శ్రీ తిరుమల వాస జగదీశ. ప్రధాన ఉపాలయంగా భాసిస్తున్న అమ్మవారిని పద్మావతి అని, లక్ష్మీదేవి అని పిలుస్తూ ఉంటారు. అలర్మేల్ మంగ అంటే పద్మావతి అనే అర్థం. పద్మపీఠికలో కొలువుండు పద్మగంధి అయిన అమ్మవారు పద్మవదన, పద్మనయన, పద్మహస్త, పద్మపాద, పద్మాలయ. పద్మాల కాళ్ళు బురదలో ఉన్న కళ్ళు మాత్రం ప్రచండ భానుమండలం మీద నిలిచి ఉంటాయి. నీటిలో ఉన్న తడిని అంతటినీ తామర పూల ఉన్న చోటు నుండే ఉన్నతంగా ఎదగాలని, నరుడు హరి కృపకు పాత్రుడు కావాలని మౌన సందేశం ఇస్తున్న లక్ష్మీమాతను మహిళలు విశేషంగా దర్శించుకుని ధన్యులవుతుంటారు. శ్రీదేవి భూదేవి ఏకీకృత రూపంలా కొలువుదీరిన అమ్మవారు రజత సింహతోరణం కింద ప్రకృతికి ప్రతిరూపమైన పచ్చని చీరను ధరించి రజత కిరీటంతో దర్శనమిస్తారు. నుదుటన తిలకంతో, విశాల లోహనయనాలతో, కోటేరు నాసికకు ముక్కెర, ముక్కుపుడకలు అమరిన శోభ సందర్శనీయం. తన కనుసన్నలతో చలిస్తోన్న సృష్టి చక్రానికి తాను శ్వాసతో జీవం పోస్తున్నట్లు రత్నఖచిత నాసాభరణం అమ్మవారికి అమరి ఉంటుంది. క్రింద భాగంలో స్నపనమూర్తి కుంకుమగంధ చందనాలతో అర్చింపబడుతుంటుంది. అరుణవర్ణ స్తంభాలతో అలరారే ద్వార ప్రదేశానికి ఆవల నిలిచిన భక్తులు అమ్మవారి హారతిని, ప్రసాద సాధువాదాల్ని అందుకుంటూ ధన్యత చెందుతుంటారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటూ గీతాచార్యుడు చేసిన ప్రతిజ్ఞ ప్రకారం దుష్ట శిక్షణకు, శిష్టరక్షణకు పరమాత్మ భూమిపై అవతరిస్తుంటాడు. అలాంటి కాలానుగుణ, దేశానుగుణ, సమయానుకూలంగా అవతరించిన దశావతారాలు వరుస క్రమంలో ఆలయం లోపలి కుడ్యం మీద చిత్రితమై కానవస్తాయి. పద్మనాభస్వామి స్వర్ణశిల్ప చిత్రపటం ఒక అపూర్వ అనుభూతిని రేకెత్తిస్తుంది. మహిళలు కాషాయ వస్త్రాలు ధరించి మండలాకారంగా తిరుగుతూ కోలాట నృత్యంతో స్వామికి చేసే నృత్యారాధన ఒక కళాభిషేకం. లాలిత్యమే గోవిందమే మాధుర్యమే నమో నమో శ్రీహరి గోవింద గోవింద నమో నమో హరి హరి గోవింద గోవింద. మనలోని అశాంతులను, నిరాశ నిస్పృహలను దూరం చేసి
జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ప్రసాదించగల ఆలయాల సందర్శనం బహుళార్థ సంసిద్ధికి మూలం అని యానాం మీసాల వెంకన్న ఆలయ సాక్షిగా విశ్వసిద్దాం. నమో వెంకటేశాయ, నమో నమః. వెంకన్నబాబు ఆలయం అని ప్రేమగా భక్తిగా పిలుచుకునే యానాం భక్తులు తాము నమ్మి కొలిచే అమ్మవారికి 108 కాసుల స్వర్ణహారం, 1/2 కిలోల వెండి చీరను అలంకరించుకుంటున్నారు. స్వామివారికి ఏం తక్కువ చేయకుండా కేజీ బంగారు కిరీటాన్ని అలంకరించుకుంటున్నారు. శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల వాసుడే అయినప్పటికీ ఊరూరునా వాడవాడనే కాదు, దేశ దేశాల్లో కూడా అవతరిస్తున్నాడు. గోదావరి తీరంలో కేంద్రపాలిత పాండిచేరికి చెందిన యానాంలో మీసాల వెంకన్నగా సుప్రసిద్ధుడై తన ప్రతిభను చాటుకుంటున్నాడు. ఆ స్వామితో పాటు కొలువుదీరిన దేవేరి శ్రీదేవి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరి మీద కురియాలని ఆశిద్దాం.